హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. ఇది మొన్న గురువారం రోజు షూట్ చేసిందండి. ఉదయాన్నే టైం వచ్చేసి 7:30, 8 అవుతుంది. కొంచెం లేట్గానే లేస్తున్నాంలేండి. 7:30 అలా అయిపోద్ది అనమాట. నైట్ కొంచెం వర్క్స్ అవి చేస్తూ ఉన్నాను. ఇంకా దానివల్ల ఇంకా పిల్లలు కూడా లేరు కదా, ఒకవేళ రెస్ట్ తీసుకుంటే ఇంకొక 1 వీక్ అంతే. ఇంకా దాని తర్వాత స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి. మళ్ళీ మన హరీబరీ లైఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మీలో ఎంతమంది హాలిడేస్లో రెస్ట్ తీసుకుంటున్నారు? నాకైతే అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. అంటే కంప్లీట్గా వాళ్ళు పిల్లల్ని బాగా చూసుకుంటారు కాబట్టి నేను కూడా కొంచెం ధీమాగా ఉండగలను. అంటే మన పిల్లలు ఒక సేఫ్ ప్లేస్లో ఉన్నప్పుడు మనము కొంచెం హ్యాపీగా ఉండగలం కదా, అలాగనమాట. సో అందుకని ఇంకా పిల్లలైతే అక్కడ బాగున్నారు. వాళ్ళు ఏదన్నా ఏడుస్తూ అలా ఉంటే కొంతమంది అంటున్నారు, పిల్లలు నీకు అడ్డమైపోయారా అని. అంటే కామెంట్స్ గురించి ఎక్కువ మాట్లాడకూడదులండి. మొన్న ఒక ఆవిడ గురించి చెప్పాను కదా బ్లాగ్లో, ఆవిడే అనమాట. నీకు పిల్లలు బాగా బరువు అయిపోయారు, అందుకని మీ అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నా పిల్లలు నేను బరువు అయిపోయి రోడ్లోనో హాస్టల్లోనో, అంటే హాస్టల్లో వదిలేసిన వాళ్ళు తప్పని కాదు, అంటే నేను చేసుకోలేక నేను ఎవరి దగ్గరికైనా పంపిస్తే, నాకు పిల్లల విషయం అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. నాకనే కాదు, ఏ తల్లికైనా పిల్లల విషయం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. పిల్లల విషయంలో మాట్లాడారు అంటే తల్లికి చాలా బాధేస్తుంది. ఫుడ్ విషయంలో కానీ పిల్లల్ని చూసుకోలేక ఏ తల్లి కూడా ఎప్పుడు ఎవరికి ఇవ్వదండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా పిల్లల గురించి మాట్లాడేటప్పుడు. సో నాకు ఆ మాటలు మాట్లాడితే మాత్రం భలే బాధేస్తుంది. సో అట్లాగే నా లైఫ్లో కొన్ని జరిగాయి. అది నాకు చాలా సెన్సిటివ్ మ్యాటర్ అనమాట. సో నాకు ప్రాణం ఉన్నంత వరకు నా పిల్లలు నాకేం బరువు అవ్వరండి. ఏ తల్లికి కూడా పిల్లలు బరువు అవ్వరు. నేను కూడా ఆ ప్లేస్లోనే ఉన్నాను. సో నా పిల్లలు సెక్యూర్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు పలానా వాళ్ళ దగ్గర అంటే నేను హ్యాపీగా ఉండగలను. సో నేను అన్నీ వదిలేసుకొనైనా నా పిల్లలకి 3 పూట్ల తిండి పెట్టుకోగలిగేంత శక్తి నాకుంది. ప్రజెంట్ అంటే కొంచెం వాళ్ళ కోసమే కష్టపడుతున్నాను కాబట్టి కొంచెం అటు ఇటు నేను వాళ్ళకి కంప్లీట్గా అన్నీ చూసుకుంటున్నానా అంటే నేను చూసుకోలేను, నిజం చెప్తున్నా. ఇప్పుడు అమ్మ అయితే అన్నీ వాళ్ళకి ఏది తక్కువ లేకుండా చేసుకుంటుందండి. నాకంటే కూడా బెటర్గా చూసుకుంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర నేను వదిలిపెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో దయచేసి పిల్లల విషయం ఇలాంటివి అయితే మాట్లాడకండి. అండ్ కొన్ని విషయాల్లో కూడా నువ్వు అలాంటి దానివి అనేలాగా జడ్జ్ చేయకండి. ఎందుకంటే నా లైఫ్లో ఏం జరిగింది, నేను ఏం ఫేస్ చేశాను అనేది ఎవరికి తెలియదు కదా. తెలిసినప్పుడు మాట్లాడండి. సో నేను చాలా వరకు 1కి 10 సార్లు ఒక రిలేషన్ కాపాడుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా నా వల్ల కావట్లేదు, ఆ రిలేషన్ వల్ల మనం ప్రతిసారి సఫర్ అవుతున్నాము అనుకున్నప్పుడు నేను రిలేషన్స్ కోసం బ్రతకట్లేదు, నా కోసం నా పిల్లల కోసం బ్రతుకుతున్నాను కదా. అలాంటప్పుడు కొన్ని వదిలేస్తేనే మనము బాగుంటాము, అవతల వాళ్ళు కూడా బాగుంటారు. అది నా ఒపీనియన్ అండి. ఏ రిలేషన్ని కూడా నేను అంత ఈజీగా వదులుకోను. ఇంకా నా వల్ల కావట్లేదు అనుకున్న టైంలోనే వదిలేస్తానమాట. సో అది ఫ్యామిలీ విషయానికి వస్తే ఎక్కువ అడగకండి. ఎందుకంటే మనం ఫేస్ చేసి ఇప్పుడు నేనేమి హ్యాపీగా బ్రతుకుతున్నానా అంటే ఓకే మీకు కనిపించవచ్చు వీడియోస్లో, బట్ లోపల వేరేగా ఉంటుంది సిచ్యువేషన్ అనేది. సో ఏదేమైనా దేవుడు నాకు మంచి లైఫే ఇచ్చాడు. ఎందుకంటే నా మనసు మంచిగా ఉంటుంది. నేను ఎప్పుడు ఎవరు చెడు కోరుకోను, ఏమీ కోరుకోను. నాకు వీలైనంత వరకు నేను మంచి చేయాలని చూస్తాను. చాలా సెన్సిటివ్ మైండ్ సెట్, చాలా చూడడానికి మీకు ఎట్లా కనిపిస్తానో తెలియదు కానీ చాలా సెన్సిటివ్ మైండ్ సెట్ అనమాట. అండ్ కోపం కూడా అంతే తొందరగా వచ్చేస్తుంది. సో ఏదంటే మనసులో దాచుకోలేని వాళ్ళకే ఆ కోపం వస్తుంది. ఏడుపు అలాంటివి నాకు అస్సలు రావు, కోపం వచ్చేస్తుంది ఫస్ట్. సో అది కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత ఏ డెసిషన్ తీసుకుంటాను నేను నా లైఫ్లో. ఎందుకంటే కోపంలో కొన్ని కరెక్ట్గా చేయలేం మనం. సో ఈరోజు విషయానికి వస్తే గురువారం అండి. కొంచెం వీడియో షూట్స్ అవి ఉంటే పొద్దున్నే ఇంకా ఇంట్లో పని చేసేసుకొని ఇంకా ఇల్లంతా తడిగుడ్డు పెట్టేసుకొని ఇంకా టీ తాగేసి దాని తర్వాత పూజ అయితే నేను చేయలేదు ఈరోజు, సురేష్ గారు చేశారు. నేనైతే వీడియో షూట్స్ అవి చేసుకుందామని చెప్పేసి రెడీ అయిపోయి వచ్చేసాను. శారీ భలే ఉంది కదండి కాంబినేషన్. బ్లౌజ్ అయితే దీనిలోది కాదు, నా దగ్గర ఆల్రెడీ ఉండింది. నాకు బ్లౌజెస్ భలే మ్యాచ్ అవుతాయి. సో ఇంక శారీ కట్టేసుకొని కొంచెం వీడియో షూట్స్ అవి చేసేసుకొని ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చానమాట. చాలా రోజుల నుంచి అసలు మునక్కాయ కోడిగుడ్డు వేసుకొని తినాలని ఎంత నోరు ఊరిపోతుందంటే, సో అంత క్రేవింగ్ వస్తుంది. మన చెట్టుకేమో మునక్కాయలు మొన్న మీకు ఏం చెప్పా చాలా పూతుంది, ఈసారి చాలా కాయలు వస్తాయని చెప్పానా, కానీ ఒక్క కాయ నిలబడిందండి. అది కూడా చిటారు కొమ్మనుంది. ఇంకా దాన్ని కోయడానికి మన దగ్గర కర్రలు కూడా లేవు. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా దాన్ని ఎలా కోద్దాము, వదిలేద్దాము, ఒక్క కాయ కదా అందులోనూ సరిపోదు అని చెప్పి దాన్ని పక్కన
పెట్టేసి ఇంకా నేనైతే బయట తెప్పించుకున్నాను అనమాట. మునక్కాయల సీజన్ బాగానే ఉంది కాబట్టి 20 రూపాయలకి 3-4 ఇచ్చారు. ఇంకా గుడ్లు కూడా తెప్పించేసుకొని ఇంకా గుడ్డు మునక్కాయ అయితే వేసుకొని చేసుకుంటున్నా. ఎప్పటి నుంచో అనిపిస్తూ ఉంది తినాలి తినాలి అని చెప్పి. సో ఇంకా అందుకని వంట అయితే పొద్దున్నే చేసుకుంటాను అనమాట. టిఫిన్ అయితే ఈరోజు ఇడ్లీ పెట్టేశాను అనుకుంటా పొద్దున్నే. ఇంకా చట్నీస్ అలాంటివి ఏం లేకుండా పచ్చడి ఉంటే వేసుకొని తినేస్తున్నాం సింపుల్గా. ఇంకా మేమిద్దరమే కదా ఉంటున్నాము, అందుకని చెప్పి కొంచెం వంట పని అవి సింపుల్ చేసుకొని మిగిలిన వర్క్స్ ఉంటున్నాయి కదా నాకు, ఆ పనులు అయితే చేసుకుంటాం. మిషన్ వర్క్స్ ఏంటి, ఇంకా తర్వాత ఎడిటింగ్ వర్క్స్ ఏంటి, షూటింగ్స్ ఇవన్నీ కూడా అవన్నీ చేసుకుంటూ ఉన్నాను. సో ఇంకా పైన ట్యాంక్ ఉంది కదండి, వాటర్, మినరల్ వాటర్, అవి అయితే తిప్పుకొని నీళ్ళు పడుతున్నా. మళ్ళీ ట్యాప్లో వాటర్ పట్టట్లేదు. ఈ ఎగ్స్ తెచ్చినప్పుడు నాకు ఎందుకో చాలా గిల్లిగా అనిపిస్తుంది అండి. ఎన్నిసార్లు కడిగినా కడగాలి అనిపిస్తూ ఉంటుంది. కొంచెం మచ్చలు మచ్చలుగా ఉంటాయి కదా. సో ఇంకా అందుకని అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నా. ఇంకా గుడ్లో కొంచెం ఉప్పు వేసేసుకొని ఉడకబెట్టుకుంటున్నా. స్టార్టింగ్లో నేను చెప్పడం మర్చిపోయాను, నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. సో ఇంతకు ముందులాగా కొంచెం యాక్టివ్గా వీడియోస్ చేయడానికి వీలుంటుంది నాకు కూడా. అండ్ అనిత, నీ వీడియోస్ చూస్తున్నందుకు మాకు యూజ్ ఏంటి, నువ్వు మంచిగానే ఉన్నావు అని కొంతమంది అనుకుంటారు కదా మనసులో అయినా. నాకు ఉంటుందండి, బట్ కొన్ని మైండ్ సెట్ వాళ్ళు, కొన్ని చేతులు ఎలా ఉంటాయంటే మనం మంచి చేసినా కానీ చెడుగా మారుతూ ఉంటుంది కొన్ని టైమ్స్. ఇప్పుడు నేను ఏదన్నా గివ్ అవే లాగా అలాగా ఇచ్చాను అనుకోండి, సో ఎలాగో నీకు ఫ్రీగా వచ్చాయి కదా అందుకని నువ్వు ఇస్తున్నావు అనేలాగా మాట్లాడతారు. సో నేనేమనుకున్నానంటే నా దగ్గర జ్యువెలరీ అది కూడా కంప్లీట్గా లేదు ఇప్పుడు ప్రజెంట్. నేను ఏవైతే తెచ్చానో స్టాక్ అనేది అవి సేల్ అయిపోయాయి. కొన్ని ఉంటే ఇంకా నేను పర్సనల్గా వాటిని ఉంచేసుకున్నాను అనమాట. నేను మళ్ళీ అంత దూరం వెళ్ళి తెచ్చుకోలేను కదా అని చెప్పేసి జ్యువెలరీ బిజినెస్ అయితే ప్రస్తుతానికి నేను పాజ్ చేశాను. ఎందుకంటే నాకు ఎంబ్రాయిడరీ వర్క్లో కొంచెం అప్డేట్ వర్క్స్ అవి ఉన్నాయి. సో ఆ పనిలో ఉన్నాను అనమాట. ఆల్రెడీ వాటికి నేను ఒక 8 lakhs 10 lakhs మధ్యలో ఇన్వెస్ట్ చేసేసాను కదా. ఇంకా వాటిని పెట్టుబడి ఎక్కువ పెట్టినప్పుడు వాటి మీద ఫోకస్ లేకుండా ఇవన్నీ అయిపోతూ ఉన్నాయి. అండ్ ఒక్కదాన్నే ఇంకా ఇవన్నీ హ్యాండిల్ చేయాలి అంటే నా వల్ల అవ్వట్లేదు. సో అందుకని ప్రస్తుతానికి ఆ జ్యువెలరీ బిజినెస్ అనేది అలా హోల్డ్లో పెట్టాను అనమాట. సో ఇంకా జ్యువెలరీ కాకుండా నేను రీసెంట్ టైమ్స్లో శారీస్, తర్వాత డ్రెస్సెస్ అవి చూపిస్తున్నాను కదా. సో వాటిల్లో మీకు ఏదైనా నచ్చితే ఒక 3 మెంబర్స్కి మీకు బాగా నచ్చిన డ్రెస్ లేదంటే శారీనో ఏదైనా చెప్పారనుకోండి, ఎక్కువ మందికి ఏ డ్రెస్ అయితే నచ్చుతుందో సో అవి ఒక 3 అలాగా గివ్ అవే లాగా ప్లాన్ చేద్దామా అనిపించింది. అంటే నేను కొనుక్కొనే మీకు ఇస్తాను, నేను చూపించినవి నేను ఉంచుకుంటాను. వన్స్ నేను శారీ కానీ డ్రెస్ కానీ యూజ్ చేశాను అంటే అది నా దగ్గరే ఉంటుంది. యూజ్ చేసినవి ఇవ్వడము అలాగ నాకు ఇష్టం లేదు. కొంతమంది అంటారు, అక్క బట్టలు ఇవ్వండి, మీరు అన్ని బట్టలు ఏం చేసుకుంటారు అలాగంటూ ఉంటారు. నాకు చెప్పాలి అంటే దగ్గరగా ఉన్న వాళ్ళకి తప్ప అందరికీ నేను యూజ్ చేసినవి అంటే ఇంకా మరీ లేని వాళ్ళు, ఇప్పుడు మన ఇంట్లో పని చేస్తారు కదండి, వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి ఇస్తాను, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. బట్ కొంచెం ఉన్న వాళ్ళకైనా కానీ మనం ఇచ్చామనుకోండి వాళ్ళు ఏమో అడుగుతారు, కానీ వన్స్ ఒక టైంలో ఏమవుతుందంటే యూజ్ చేసిన బట్టలు ఇచ్చారు అనే ఫీల్ వస్తుంది, వాళ్ళకైనా ఉంటుంది నాకైనా ఉంటుంది. సో అందుకని నేను చాలా వరకు నేను యూజ్ చేసినవి అయితే ఇవ్వాలి అనిపించదు నా మనసుకి, నిజం చెప్తున్నా. సో ఇంకా అందుకని కొత్తవే నేను మీకు నచ్చిన డ్రెస్ ఏదైనా ఉంటే అది చూసుకొని అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. త్వరలో దాని గురించి కూడా మీకు క్లారిటీగా చెప్తానులేండి. ఇంకా గుడ్లు అయితే ఫస్ట్ వేయించేసుకుంటున్నా, కొంచెం ఉప్పు పసుపు అవి వేసేసి. నేను నార్మల్గా డైరెక్ట్ వేసేస్తాను, కాకపోతే ఈసారి ఈ ప్రాసెస్లో అయితే వేయించేసి అలాగైతే డైరెక్ట్ అయితే చేసేస్తున్నాను. సో ఇందాక టాపిక్ చెప్పాను కదా, బట్టల విషయంకి వస్తే నేను బట్టలన్నీ ఏం చేసుకుంటా అంటే, నాకు తెలిసిన వాళ్ళైతే ఉన్నారండి నా ఫ్రెండ్స్కి, వాళ్ళకైతే కొత్తవి కొనిస్తూ ఉంటాను. నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి నేను యూజ్ చేసినవి అయితే ఎప్పుడు ఇవ్వను. ఒకవేళ వాళ్ళకి నచ్చింది అంటే ఆర్డర్ పెట్టి ఇవ్వడమే తప్ప ఏముందిలే అనేలాగా కూడా అంటారు అనమాట. కాకపోతే నాకు అట్లా ఎందుకు నా మనసుకి అది యాక్సెప్ట్ అనిపించదు. సో అదే అన్నీ బాగున్నాయి అనుకోండి, అన్నీ మంచిగానే ఉంటాయి. వన్స్ ఏదన్నా సిచ్యువేషన్స్ మనం రిటర్న్ అంటే బ్యాక్ వెళ్ళాయి అనుకోండి, అందరూ అలా ఉంటారని కాదు, సో నువ్వేం చేసావు అనేలాగా వస్తుంది. బట్ ఒక డ్రెస్ కానీ ఏదైనా ఒక వస్తువు కానీ ఇవ్వాలి అంటే ఎంతో కొంత అందులో మన కష్టం ఉంటుంది. ఇప్పుడు నాకు ఫ్రీగా వస్తాయి అంటే నాకేం ఫ్రీగా రావు, ఎన్నో నేను కష్టపడితేనే ఈరోజు ఇలా ఉన్నా. అందరికీ వస్తాయా, ఫ్రీగా రావు కదా, నా కష్టానికి తగిన ప్రతిఫలమే కదా నేను తీసుకుంటున్నా. సో అది నేను కష్టపడింది ఎవరికైనా కానీ వాల్యుబుల్గా ఉండే వాళ్ళకి ఇవ్వాలని నా మనసు చెప్తుంది. అది కూడా నేను ఏదో చీప్ ప్రోడక్ట్స్ అలాంటివి ఎప్పుడూ ఇవ్వాలి అవతల వాళ్ళకి మనం ఇచ్చే వస్తువు యూజ్ అవుతుంది అనుకుంటేనే నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను.
సో ఇంక ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంక వంట అయితే ఫాస్ట్గా చేస్తున్నాయి. ఇది శారీ వచ్చేసి డోలా సిల్క్లో ఉంది, కంఫర్టబుల్గానే ఉందండి. కాకపోతే ఎండ అసలు జూన్ కూడా అయిపోతుంది, ఎండ అసలు ఏం మాత్రం తగ్గట్లేదండి. కిచెన్లో వంట చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. మునక్కాయలు భలే ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఈ మునక్కాయలు చూస్తే నేను ఎప్పుడెప్పుడు కూర వండుకొని తినేద్దామా అనిపిస్తూ ఉంది. మంచిగా పీల్ తీసేసి లైట్గా చేసేసుకుంటున్నాను అనమాట. మీలో ఎంతమందికి మునక్కాయ గుడ్డు కర్రీ అనేది ఇష్టం అనేది కామెంట్ చేయండి. సో ఇంకా తర్వాత అయితే స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇంకా నేను అంత దూరం చెప్పాలి అనుకోలేదు. కాకపోతే కొన్ని విషయాలు ఆడవాళ్ళకి సెన్సిటివ్ మ్యాటర్స్ అండి. సో అట్లాగా నాకు కూడా పిల్లల విషయము, ఫ్యామిలీ విషయాలు అవన్నీ కూడా ఒక మనిషి దూరంగా ఉంటుంది అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. అవతల వాళ్ళకి రీజన్స్ ఉండొచ్చు, అండ్ మనకి రీజన్స్ ఉండొచ్చు. సో ఒకరినొకరిని రెస్పెక్ట్ చేసుకొని కాలంతో పాటు మనం ముందుకెళ్ళాలి. ఎవరో ఏదో చేసేయాలి, ఎవరో ఏదో చేస్తారని కాదు, కానీ అసలు నీ గురించి నువ్వు ఆలోచించు, నువ్వు ఎందుకు పుట్టావు, సో నీ లైఫ్ కోసం నువ్వు బ్రతుకు అనేలాగా ఉంటుంది. అంటే మనిషి అన్న తర్వాత రిలేషన్స్ కూడా కావాలి, బట్ రిలేషన్స్ అనేవి మనకి ధైర్యం చెప్పేలాగా ఉండాలి, మనం కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడేలాగా ఉండాలి, మనం ఏడ్చినప్పుడు ఓదార్చేలాగా ఉండాలి. అంతేకాని మన వెనక మాట్లాడడము, మన వెనక గాసిప్స్ క్రియేట్ చేయడము, మనం కష్టాల్లో ఉన్నప్పుడు దగ్గరుండి చూస్తూ కూడా ఏం తెలియనట్టు యాక్ట్ చేయడము, సో ఇవన్నీ రిలేషన్స్కి అసలు అర్థమే ఉండవు కదండి. కష్టమైన నష్టమైన పలానా ప్లేస్లో మనం ఉండాలి అనుకున్నప్పుడు ఉండాలి, అది నా పాలసీ అనమాట. సో తర్వాత అయితే ఇంకా వంట అయితే పెట్టేశాను. ఇంకా మిషన్స్ అయితే వర్క్ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా మిషన్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. పిల్లలు లేరు కాబట్టి కొంచెం ఈజీగానే అన్నీ హ్యాండిల్ చేసుకోగలుగుతున్నా. పిల్లలు ఉన్నప్పుడు ఇంకా గజిని అయిపోతానమాట. కిచెన్లో పెట్టానంటే కిచెన్లో వంట మాడిపోద్ది, ఇక్కడికి మిషన్స్ దగ్గరకు వచ్చాను అనుకోండి చిన్న పని అనుకుంటే అది పెద్ద పని ఉంటుంది అనమాట. టైం తెలీదు అవన్నీ సెట్ చేసేలోపు, ఇంకా అక్కడ ఏం జరుగుతుంది అనేది మర్చిపోతాను. బట్ ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి కొంచెం ప్రశాంతంగా అన్ని పనులు చేసుకుంటున్నా. కొంచెం యోగా అలాంటివి ఏదైనా స్టార్ట్ చేస్తే నేను ఎక్కువ రోజులు మంచిగా పని చేసుకోగలను, లేదంటే గజనీ అయిపోతానేమో అని చెప్పి ఇప్పుడే ఆల్మోస్ట్ ఒక 50% పోయిందిలేండి బ్రెయిన్. సో చూసుకోవాలి, కొంచెం హెల్త్ని కూడా కాపాడుకోవాలి అని అనుకుంటున్నాను. కానీ ఏమో అలా వెళ్ళిపోతూ ఉంటుంది అబ్బా, లేజీగా డే మొత్తం కూడా. సో ఇంకా ఒక మిషన్ అయితే స్టార్ట్ చేసేసా. ఈ ఎండలకి మిషన్స్ కూడా సరిగ్గా స్టిచ్ అవ్వట్లేదు, హ్యాంగ్ అయిపోతున్నాయి అనమాట. కొంచెం ఆఫ్టర్నూన్ 1:30 ఆ టైంలో ఏసీ వేసేసి వదిలేస్తాము. హాల్లో కూడా మేము ఏసీ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఈ మిషన్స్ కోసమే. ఆల్మోస్ట్ మేము డేలో నేను ఆఫ్టర్నూన్ టైంలో పడుకుంటాను తప్ప మిగిలిందంతా మేము హాల్లోనే ఉంటాం, వర్క్స్ వల్ల ఇదంతా. ఆఫ్టర్నూన్ టైంలో ఒక 2-3 అవర్స్ మాత్రమే బెడ్రూమ్లో ఉంటాము. అంటే నేను ఒక్కటే పడుకుంటాను అనమాట అలా ప్రశాంతంగా. మిగిలిన టైం అంతా హాల్లోనే ఉంటుంది కాబట్టి హాల్లోనే మాకు ఎక్కువ యూజ్ ఉంటుంది అని చెప్పి అనిపించి హాల్లో పెట్టుకున్నాము. ఇట్లా డోర్ తీసామనుకోండి నార్మల్ టెంపరేచర్ అయినా కానీ ఉంటుంది కదా, మరీ ఇదిగా వేడిగా లేకుండా. డోర్లో నుంచి కొంచెం ఏసీ గాలి వచ్చినప్పుడు మరీ చల్లగా అవ్వకపోయినా నార్మల్ టెంపరేచర్ అనేది ఉంటుంది కాబట్టి మిషన్స్ కూడా వర్క్ అవుతాయి. లేదంటే హ్యాంగ్ అయిపోవడము, మిషన్స్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది అనమాట. సో ఇంకా మిషన్స్ కూడా స్టార్ట్ చేసేసి సెట్ చేసి వచ్చేలోపు మునక్కాయ పులుసు అయితే కొంచెం మంచిగా చిక్కపడింది అనమాట. ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఇందులో అయితే వేసేసి ఒక 5 నిమిషాలు కనుక ఉడికించుకున్నాము అంటే ఆ ఎగ్ కూడా కొంచెం పులుసు పట్టి తినేటప్పుడు బాగుంటుంది. ఇంకొక 5 నిమిషాలకి నా వంట అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా తర్వాత మ్యాంగోస్ ఉన్నాయి కదా, మునక్కాయ పులుసు వేసుకొని లాస్ట్లో పెరుగన్నం తినేటప్పుడు మ్యాంగో నంచుకొని తిన్నాం అనుకోండి అదిరిపోద్ది. నిన్న బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకున్నాను మామిడికాయలు, బాగున్నాయి. చాలా దగ్గరలో వెతికాను కానీ అస్సలు బాగాలేవండి. అవి కూడా ఒక 1 మంత్ నుంచి పెట్టుంటారు కదా, అంటే కొన్ని చెట్లకి రాలిపోయినవి మందులు వేసి మగ్గబెడతారు చూడండి. ఆ కాయలు అయితే 100కి 3 కేజీలు ఇస్తామంటున్నారు కానీ ఇంకా మామూలుగా అయితే 100కి 1 కేజీ అలా చెప్తున్నారనమాట. బట్ మేము ఇంకా లాస్ట్లో నెల్లూరు అంతా తిరిగితే కాయలు బాగాలేవు, అంటే కొనుక్కోవడానికి ఇబ్బంది ఏం కాదు కానీ ఆ కాయలు చూస్తుంటేనే అవి మంచిగా లేవు అని అర్థమవుతుంది. ఇంకా తిరిగి లాస్ట్లో మేము వచ్చేటప్పుడు ఒక దగ్గర మంచిగా అనిపించాయి. సో అంటే మ్యాంగోస్ మీద కొంచెం చిన్న డాట్స్ ఉంటాయి కాయ ముదిరినప్పుడు, అవి చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్. ఇంకా వెతికి ఒక దగ్గర దొరికితే ఒక 3 కేజీలేమో తీసుకున్నాం అనమాట. 180 రూపీస్ అనుకుంటా 3 కేజీస్ తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చాము. టేస్ట్ చాలా బాగుంది, మంచి ముదురుకాయ కాబట్టి. ఇంకా మ్యాంగోస్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. నేనేమో తిన్నాను కానీ సురేష్ గారికి ఒక్క మ్యాంగో కూడా కట్ చేయలేదు. నేను తినేటప్పుడు ఒక 2 పీసెస్ అలా ఇచ్చాను కానీ ఆయన ఏమో తినలేదనమాట. ఇంకా సరే కట్ చేయి, ఇప్పుడైనా తింటాను మళ్ళీ పాడైపోతాయి అనేసరికి ఇంకా కట్ చేసేస్తున్నాను అనమాట 2 కాయలు. సరే కట్ చేస్తే మళ్ళీ అయినా తింటారులే అని చెప్పేసి. మీలో ఎంతమందికి పెరుగన్నంలో ఇట్లా మ్యాంగో నంచుకొని తినడం అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి. మార్నింగ్ టైంలో కూడా ఒక్కొక్కసారి అలా తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట, అంత బాగుంటాయి ఇట్లా టేస్ట్ అయితే. సో
సో ఫైనల్లీ నా మునక్కాయ క్రేవింగ్ తీరే టైం అయితే వచ్చేసింది. మంచిగా చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. కలర్ కూడా ఇప్పుడు మంచిగా వచ్చింది. ఇంత కొంచెం ఏదో కారం తక్కువ అయినట్టు అనిపించింది కానీ మళ్ళీ కొంచెం వేసాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మునక్కాయ పులుసు కదా మరీ గ్రేవీగా ఉంటే బాగోదని చెప్పేసి కొంచెం పులుసుగానే ఉంచాను, కలుపుకొని తినడానికి బాగుంటుందని చెప్పి. సాంబార్ కూడా ఎప్పటి నుంచో తినాలనుకుంటున్నా, మన చెట్టు కాస్తే చేసుకుందాంలే అని చెప్పి ఎదురు చూస్తున్నాను కానీ అదైతే కాయలేదు. ఇప్పుడు మునక్కాయలు బాగానే దొరుకుతున్నాయి కాబట్టి ఇంకొకసారి అయితే ప్లాన్ చేసుకొని తినాలి. సో ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు కొంచెం అలాగా ర్యాండమ్గా వీడియో అయితే షూట్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్, టేక్ కేర్. ఇదేంటంటే అప్పుడే అన్నం తినేసిన తర్వాత ఇంక మళ్ళీ నేను శారీ చేంజ్ చేసుకొని రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతా. అందుకని చెప్పేసి బ్లౌజెస్ ఉన్నాయి. ఈ మధ్య అసలు వర్క్స్ ఏమీ చేయలేదు, అంటే చేస్తున్నాం కానీ స్టిచ్డ్ బ్లౌజెస్ అయితే చేయలేదన్నమాట. ఇంకా కొన్ని బ్లౌజెస్ ఉంటే సర్లే ఒక షార్ట్ వీడియో అయినా చేసుకుందాము అని చెప్పేసి మళ్ళీ ఇంకా మ్యారేజ్ సీజన్ అది స్టార్ట్ అవుతుంది కదా, జనాలకి తెలియాలి కదా, మనం కనిపించకుండా వెళ్ళిపోయామనుకోండి జనాలు కూడా మనకు కనిపించరు. అందుకని కొంచెం అప్డేట్ అవుదాంలే, ఇంకా అసలు ఈ మధ్య ఏమీ చూపించట్లేదు వర్క్స్ జరిగేటివి కూడా అని చెప్పేసి ఇవి స్టిచ్చింగ్ ఉన్నాయి. ఇంకా సరే అని చెప్పేసి ఇవైతే చూపించాను. తర్వాత షార్ట్ వీడియోలో పెట్టున్నానులేండి, ఎవరికైనా కావాలంటే డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి. సో నెక్స్ట్ వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో అయితే ఇంతే అండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.